యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని ఒక రాజు ఎదురు చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్న ప్రాంతాన్ని ఏలుతున్నది ఎవరు అని మనం చూసినట్లయితే హేరోదు రాజు. ఈ హేరోదు రాజు దగ్గరకు జ్ఞానులు వచ్చి యూదుల రాజుకు పుట్టినవాడు ఎక్కడా అని అడిగినప్పుడు అప్పటికే రాజుగా ఉన్నటువంటి హేరోదు రాజుకు కోపం వస్తుందా రాదండి? అలా కోపం వచ్చి ఆ యొక్క కోపాన్ని వారి మీద చూపించడు గాని, మీరు వెళ్ళండి, యూదుల రాజుగా పుట్టినటువంటి యేసు ఎక్కడ ఉన్నాడో మీరు చూడండి, మీరు వెళ్ళి చూస్తే నేను కూడా వెళ్ళి చూస్తాను అని వారితో ఏదో యేసుక్రీస్తు ప్రభువుని రాజుగా చేస్తాననేటట్లుగా మాట్లాడతాడు. కానీ ఆయన యొక్క మనసులో ఏమైనా ఉద్దేశం ఉంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువు ఎక్కడైతే ఉన్నారో ఆ చోటుని చూస్తే రహస్యంగా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుని చంపేయాలని చూస్తాడు. ఆ విషయం దూత ద్వారా తండ్రి అయిన దేవుడు యోసేపు మరియలకు చెప్పి, మీరు యేసుక్రీస్తు ప్రభువుని కాపాడాలి అంటే ఐగుప్తు దేశానికి వెళ్ళండి, నేను మరలా చెప్పేంత వరకు మీరు రావద్దన్నప్పుడు దేవుని మాటకు విధేయత చూపి యోసేపు మరియ ఇద్దరు కూడా ఐగుప్తు దేశానికి